ఆర్‌వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంత్‌తో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మీరు విద్యార్థిగా మీరు నేర్చుకోవడానికి ఏ రకమైన ఆలోచనలతో మీరు నేర్చుకున్నారో, అది అందరికీ చెప్పాలనే తృష్ణ ఉంటుంది ఉంది. సహజంగా ఉంది. ఉపన్యాసకులకి. మరి అలా చాలా విషయాలు చెబుతూ హ్మ్. మీకు తెలియకుండా చాలామంది సమస్యలకి పరిష్కారాలని ఆటోమేటిక్‌గా ఇచ్చేశారు అవును. ఈ ఉపన్యాసాల ద్వారా. అలాగా మీరు చెప్పారండి, ఇది చేశామండి, మీరు చెప్పింది విన్నామండి, మాలో ఈ మార్పొచ్చిందండి అని మీ దగ్గరికొచ్చి చెప్పిన సందర్భాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. నేను ఒక మొట్టమొదట విశాఖపట్నంలో చేశాను. అక్కడ విద్యార్థులు ఎవరు ఎప్పుడు నన్ను కాంటాక్ట్ చేయలేదు హ్మ్. ఇంతవరకు. హ్మ్. తర్వాత గుంటూరులో చేశాను. హ్మ్. తర్వాత రైల్వే డిగ్రీ కాలేజ్‌లో చేశాను. హ్మ్. వీళ్ళల్లో చాలామంది ఏదో సందర్భంలో కలిసినప్పుడు, హ్మ్. లేదా ఎక్కడో ఎవరినో అడిగి నంబర్ తీసుకొని ఇప్పుడైతే నాకు నా నంబరు నన్ను కాంటాక్ట్ చేయడం తేలికనుకోండి. హ్మ్. హ్మ్. ఇంతకుముందు కాదు కదా! హ్మ్. కానప్పుడు కూడా కనుక్కొని మీరప్పుడు క్లాస్‌లో చెప్పిన దాన్ని అప్పుడు మేము పెద్ద పట్టించుకోలేదు గానండి. మాకీ సమస్యొచ్చినప్పుడు అది ఉపయోగపడింది. హ్మ్. దానివల్ల మాకు మేలు కలిగింది అని చెప్పినటువంటి వాళ్ళు హ్మ్. చాలామందే ఉన్నారండి. ఎందుకంటే టెక్స్ట్ ఈజ్ ఎ ప్రిటెక్స్ట్ ఫర్ ఎ గుడ్ టీచర్ అన్నది వి బిలీవ్. హ్మ్. టెక్స్ట్ ఏదైతే మన చేతిలో ఉందో అది మనకి ఆధారం అంతే. కానీ అది ఆధారం చేసుకొని మనం చాలా చెప్పొచ్చు. హ్మ్. ప్రతిపదార్థం జెప్పేసి, తాత్పర్యం జెప్పేసి, 4 వ్యాకరణ సూత్రాలు చెప్పేస్తే పద్యం అయిపోతుంది 5 నిమిషాల్లో. హ్మ్. అది కాదు గదా! అది జీవితం గురించి ఏం చెప్తోంది? నువ్వెలా బతకాలని చెప్తోంది? నీ జీవన విధానం గురించి అది ఏం మాట్లాడుతోంది? నువ్వు భవిష్యత్తులో ఏ రకంగా నువ్వు బాగుపడడానికి నువ్వు చదివేటటువంటి చదువు సహాయపడుతుంది? ఈ విషయం ఎలా తెలుస్తుంది? అనేవి మనం ఆహ్, అన్వయం చేసి చెప్పకపోతే హ్మ్. ఆహ్, అది ముఖ్యంగా ఆహ్, భాషా బోధకులు అన్యాయం చేసినట్టు. హ్మ్. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ అయితే ఏమో గానీ, హ్మ్. భాష విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం ప్రాచీనుల గ్రంథాలు చెప్పేటప్పుడు, దాని గురించి దాంట్లో ఉన్నటువంటి విశేషాలు చెప్పాలండి. చెప్పకపోయినట్టయితే ఏం జరుగుతుందండి? వాళ్ళకి అనేక రకాలైనటువంటి దురభిప్రాయాలు కలుగుతాయి. ఉదాహరణకి గంగా సంతన సంవాదం కథ ఉండేది హ్మ్. విద్యార్థులకి. హ్మ్. అది చదివి పిల్లలందరూ గంగాదేవి ఎంతమందిని పెళ్లి చేసుకుంటుందండి? శివుడి భార్య అంటారు కదా! సముద్రుడి భార్య అంటారు కదా! శంతనుడిని ఎట్లా చేసుకుందండి? ఇవన్నీ మనకి హ్మ్. చాలా అశ్లీలం, అక్రమ సంబంధాల్లాగా కనపడుతున్నాయి హ్మ్. అని విద్యార్థులు అడుగుతారు కదండీ! హ్మ్. అంటే మన గ్రంథాల మీద వాళ్ళకి దురభిప్రాయం కలిగినట్టే కదా! హ్మ్. దాన్ని తొలగించకపోయాక నేనక్కడ క్లాస్‌లో పాఠం చెప్పి వృధా. హ్మ్. దానికి చెప్పాల్సింది. హ్మ్. ఆయన గంగాధరుడే గాని గంగని పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడన్నా ఉందా మీకు? హ్మ్. లేదు కదా! హ్మ్. గంగని భరించాడాయన అంతే. హ్మ్. అంతే తప్ప గంగ ఆయన భార్య కాదు. హ్మ్. ఆ సముద్ర రూపంగా ఉన్నప్పుడు సముద్రుడిలో కలిసిందే. జల రూపంలో ఉన్నప్పుడు సముద్రుడిని కలిసిందే గాని లేకపోతే నది వేరు, నదికున్న అధిదైవతం వేరు. హ్మ్. ఉదాహరణకి మన భారతదేశం ఉంది. భారతదేశం భరతమాత అంటాం. హ్మ్. భరతమాత అంటే కాలు పెట్టి నేల మీద తొక్కితే మాతను తొక్కుతున్నామా మనం? కాదు గదా! హ్మ్. దేశం భౌగోళికమైన రూపం దేశం ఉంది. హ్మ్. కానీ దీనికి అధిదైవతమైనటువంటి దైవాన్ని మనం భరతమాత అంటున్నాం. హ్మ్. అట్లాగే నది అనేటటువంటి జలం వేరు, హ్మ్. నదికి అధిదేవత వేరు. హ్మ్. కనుక అధిదేవతగా ఉన్నప్పుడు ఆవిడెవరితోనూ సంబంధం లేదు. కానీ శాపవశాన భౌతిక శరీరం ధరించి భూలోకానికొచ్చి శాపాన్ని పోగొట్టుకొని వెళ్ళింది. హ్మ్. నదిగా ఉన్నది తేడా. హ్మ్. ఇది వాళ్ళకి నేను అర్థం అవ్వడానికి హ్మ్. ఒక 2, 3 క్లాసులు పట్టేదండి. హ్మ్. హ్మ్. ఇది పరీక్షల్లో మార్కులు రావడానికి కాదు. వాళ్ళలో మార్పు అదే. రాడానికి. అంతే. ఈ హ్మ్. విధంగా వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయని తర్వాత ఎప్పుడో మాకు సందేహాలొస్తే మాకు ఉపయోగపడ్డాయి. హ్మ్. మా పిల్లలు ప్రశ్నలడిగితే మేము సమాధానం చెప్పగలుగుతున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారండి. హ్మ్. విద్యార్థులు. హ్మ్. ఇక ఉపన్యాసాల సంగతికొచ్చినట్టయితే మాకిలా ఉపయోగం జరిగిందండి, మాకిలా ఉపయోగం జరిగిందండి అని ఒక హ్మ్. ఆహ్, ప్రవచనం దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకుముందు ప్రవచనం దగ్గర వాళ్ళు విని తెలుసుకున్నటువంటి వాటి గురించి చెప్పిన వాళ్ళున్నారు. హ్మ్. మాకు సందేహాలున్నాయండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సందేహాలడిగారంటే శ్రద్ధగా విన్నారని అర్థం. హ్మ్. అది. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో చాలామంది విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ ఈ కాలం విద్యార్థుల్ని కొంచెం వాళ్ళకి ఆకలింపు అయ్యేలాగా చెప్పడం అనేది చాలా విశేషమైనది.
అయితే కాలేజీల్లోనూ, స్కూళ్ళల్లోనూ మీరిచ్చే ఉపన్యాసాలు, ప్రసంగాలు వీటిలో వాళ్ళడిగే ప్రశ్నలు ఇందాక వచ్చిన సందేహాలు లాంటివే కానీ కొంచెం చాలా ఉంటాయి వాళ్ళకి. విపరీతంగా కూడా ఉంటాయి. హ్మ్. అటువంటి విషయాల్లో చాలా చక్కని ప్రశ్న వేశారు. హ్మ్. ఇది సమాధానం చెప్పి అందరూ తెలుసుకోవాల్సిన విషయము అనే ప్రత్యేకమైన సందర్భాలేమైనా కనిపించాయా? చాలా ఉంటాయండి. హ్మ్. ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్ చేసుకోకూడదంటారు గదండీ! హ్మ్. ఆ రోజుల్లో శకుంతల చేసుకోలేదా అని హ్మ్. అడిగారు. చేసుకోవచ్చమ్మా అని చెప్పాను నేను. బాగా హ్మ్. అడిగారు మీరు. హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. ఎలా చేసుకోవచ్చు? హ్మ్. ఎలా చేసుకోవచ్చంటే, నువ్వు స్వతంత్రించి పెళ్లి చేసుకున్నప్పుడు, హ్మ్. నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. హ్మ్. కర్ణుడేమన్నా వెళ్ళాడా? దుష్యంతుడి దగ్గరికి కర్ణుడెళ్ళాడా? హ్మ్. వెళ్ళలేదు గదా! హ్మ్. శకుంతలనే పంపించాడు. వెళ్ళాకేం జరిగింది? తెలియనట్టు నటించాడు. హ్మ్. ఆవిడ తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? "నువ్వు అబద్ధాలాడుతున్నావన్నాడు." హ్మ్. "నువ్వు కాదు ఆడవాళ్ళందరూ అబద్ధాలాడుతున్నారన్నాడు." హ్మ్. రకరకాల మాట్లాడాడు. హ్మ్. మాట్లాడితే ఆవిడేం చేసింది? హ్మ్. నిలదీసింది. హ్మ్. ఎంతగా నిలదీసిందంటే, "నువ్వేమనుకుంటున్నావు? ఎంతమంది చూస్తున్నారు? హ్మ్. ఉభయ సంధ్యలు, వేదాలు అని 18 మంది చూస్తున్నారు. నువ్వు అబద్ధం ఆడతావు నువ్వు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావేమో" హ్మ్. అంది. "నువ్వే నోటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావులే పో" అన్నాడు. హ్మ్. అంటే ఆవిడ నిలదీసింది. హ్మ్. తర్వాత కూడా నిలదీసింది. తర్వాత "నువ్వు నీ కొడుకుని కౌగిలించుకొని చూడు కొడుకు అవునో కాదో తెలుస్తుందంది." హ్మ్. అంతే గదా! హ్మ్. కళ్ళనీళ్ళొస్తుంటే కన్నీళ్లు బయటికి రానీయకుండా దాచుకుంది. ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు వెళ్లి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవచ్చని చెప్పా. మీ ఇష్టం చేసుకోండి. హ్మ్. మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మీ కేస్ మీరు ఆర్గ్యూ చేసుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. హ్మ్. నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. నాలెడ్జ్‌తో పాటు టప్పున నెత్తి మీద గంగ ఉంది అని అన్నట్టుగా కాకుండా హ్మ్. మీ అంతట మీరు మీ కేస్‌ని వాదించుకోగలగాలి. హ్మ్. ధైర్యంగా ఉండాలి. హ్మ్. మిమ్మల్ని మీరు తమాయించుకోవాలి. హ్మ్. ఏడిచారంటే ఓడిపోయినట్టు. హ్మ్. ఎవ్వరూ తాము ఏడుస్తున్నట్టు ఇంకోళ్ళ కంటపడడానికి ఇష్టపడరు. కనుక ఆవిడ తమాయించుకుంది. తమాయించుకోగలగాలి. నిలదీయగలగాలి. వాదించుకోవడం వేరు, నిలదీయడం వేరు. నిలదీయాలి. నిన్ను జాగ్రత్త ఇంతమంది గమనిస్తున్నారని జెప్పాలి. సాక్ష్యం ఉండాలి. ఈ రోజుల్లో అయితే ఫోటోలుండాలి. అది గూడా ఏఐయో ఏదో అంటున్నారు గదా! ఈ మధ్య. అట్లా అనుకున్నట్టయితే డీఎన్ఏ టెస్ట్ చేసుకోమని పంపించాలి. హ్మ్. ఇవన్నీ చేసుకోగలిగిన సామర్థ్యం నీకు గనక ఉన్నట్టయితే తప్పనిసరిగా లవ్ మ్యారేజ్ చేసుకో అమ్మా! తప్పేం లేదని చెప్పాను. హ్మ్. ఇలాంటి ప్రశ్నలు బాగా అడుగుతారండి. అంటే పైగా ఇలాంటి ఉదాహరణలు చెప్పి మరి. హ్మ్. కనుక వాళ్ళకి చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. హ్మ్. ఉదాహరణకి ఇంకా చాలా అడుగుతారు. కృష్ణుడు ఇంకా కృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు గదా! హ్మ్. ఈ రోజుల్లో తప్పేమిటి అని. తప్పేం హ్మ్. లేదు నాయనా చేసుకోవచ్చు. నువ్వు 16,000 కాకపోతే 16,00,000 మందిని కూడా చేసుకోవచ్చు. హ్మ్. కాకపోతే ఒక్కసారి వెళ్లి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగిన సామర్థ్యం ఉండి చిటికెన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టు 16,00,000 మందిని పెళ్లి చేసుకోమని చెప్పాను. హ్మ్. పోలిక ఒకదానికి కాదు గదా! నువ్వు ఈయన్ని చేసుకోవాలి అనుకుంటే నీకు అది ఒక దాంట్లో కాదు గదా ఆదర్శం. హ్మ్. అన్నిట్లోనూ ఉండాలి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలగాలి. ఇంకేదైనా కూడా పూతన దగ్గర ఆహ్, హ్మ్, విషం తాగి తట్టుకోగలగాలి. హ్మ్. ఇలాంటివన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి. అంటే వాళ్ళకి వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు మనం దానికి తగినటువంటి సా సరుకు మన దగ్గర ఉండాలి సమాధానం చెప్పడానికి. హ్మ్. మనం చదువుకుని ఉండాలి. అప్పుడు వాళ్ళకి పర్వాలేదు. అలాగే తిన్నడు, మాంసం పెట్టాడు అంటే పెట్టాడు తప్పేం లేదు. నువ్వు కూడా పెట్టొచ్చు శివుడికి. కన్ను కూడా ఇవ్వగలిగితే మాంసం పెట్టొచ్చు. కన్నిస్తావా? హ్మ్. కన్నివ్వడానికి నీకు తిన్నడు ఆదర్శం కాదా? మాంసం పెట్టడానికి తిన్నడు ఆదర్శమా? హ్మ్. ఆలోచించుకో. ఈ ఈ ఇలా చిన్న చిన్న విషయాలు హ్మ్. వాళ్ళకడిగిన తీరును బట్టి సమాధానం ఉంటుందండి. హ్మ్. అంతేగాని అందరికి ఒకే రకంగా ఉండదు. నిజంగా తెలుసుకోవాలని అడిగేవాళ్ళు కొంతమందైతే, వాళ్ళు చేసే తప్పు పనులు సమర్థించుకోవడానికి అడిగేవాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. అవతల వాళ్ళని ఏడిపించటానికి అడిగేవాళ్ళు కొంతమందుంటారు. ఎన్ని రకాలుగా ఉంటాయి ప్రశ్నలు. హ్మ్. విద్యార్థుల్లో ఇన్ని రకాలు ఉంటారు. హ్మ్. వీళ్ళందరినీ తగినట్టుగా చూసుకొని చెప్పాల్సుంటుంది. ఈ ప్రసంగాలు, ఉపన్యాసాలుగా మీరు చెప్పే సందర్భాల్లో ఎవరు ఎక్కువగా మీ ఉపన్యాసాలకి ఆకర్షితులవుతున్నారు? ఇప్పుడు పురుషులు, స్త్రీలు ఆధునిక కాలంలో చూసుకుంటే హ్మ్. పురుషులు ఎక్కువ ఆసక్తి చూపించడం అనే లక్షణం సహజంగా కనిపిస్తోంది.
అవునండి. మీ ప్రసంగాల్లో హ్మ్. ఆసక్తి చూపిస్తున్న వారిలో స్త్రీ పురుషుల్లో ఎంతవరకు పర్సెంటేజ్ వేరియేషన్ కనిపించింది? దరిదాపులో సమానంగానే ఉంటారండి. హ్మ్. ఇప్పుడు మామూలుగా ప్రసంగాలు కొంతమంది ఆడవాళ్ళకి కొద్ది కోపం గూడా నా మీద. ఏ కారణం చేత కోపం వస్తుందంటారు? ఏ కారణం చేతంటే, వీళ్ళు చేసే పనులు కొన్ని బాగుండవు. అంటే హ్మ్. పురుషులు చేసే పనులు బాగున్నాయని కాదు నా ఉద్దేశ్యం. హ్మ్. వాళ్ళని విమర్శిస్తాం. హ్మ్. వాళ్ళకి మొదటి నుంచి అలవాటు పడిపోయారు గనక విమర్శలు పట్టించుకోరు. హ్మ్. వీళ్ళని అందరూ ప్యాంపర్ చేశారు హ్మ్. ఆడవాళ్ళని. హ్మ్. దాంతో మీరిలా చెయ్యకూడదు అని చెప్పగానే కోపం వస్తూ ఉంటుంది. హ్మ్. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామం పారాయణ చేసే వాళ్ళకి చాలా మందికి కోపం నా మీద. హ్మ్. సౌందర్యలహరి పారాయణ చేసేటటువంటి వాళ్ళకి. హ్మ్. అది ఎందుకంటే గ్లేరింగ్‌గా తప్పులుండేవి చెప్తాను. ఇవి మాత్రమన్నా కరెక్ట్ చేసుకోమని. హ్మ్. అవి ఒక రోకంటి పాటలాగా చదవడం అలవాటైపోయి, హ్మ్. అవి చేయకుండా ఉంటున్నారు. హ్మ్. తర్వాత హ్మ్, చాలా నియమాలు పాటించకుండా చేస్తున్నారండి. హ్మ్. ఒక పని చేయడానికి ఓ నియమం ఉంటుంది గదా! హాస్పిటల్‌కెళ్ళాము. హ్మ్. ఐసీయూలో ఉన్న పేషెంట్‌ని ఇలా వెళ్లి చూస్తానంటే చూడనిస్తారా? హ్మ్. చూడనీయరు గదండీ! దానికో నియమం ఉంది గదా! హ్మ్. అలాగే అంత శక్తివంతమైనటువంటి వాటిని పారాయణ చేసేటప్పుడు కొంచెం నియమాలు పాటించాలి అని చెప్పేటప్పటికి హ్మ్. కోపం వస్తూ ఉంటుంది. హ్మ్. జుట్టు విరబోసుకోకండి, ముఖాన బొట్టు పెట్టుకోండి అని చెప్పడం వల్ల. హ్మ్. ఇది ఆడవాళ్ళు కోప్పడతారు. మగవాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు చేయకూడదు ముఖాన బొట్టుండాలన్న సంగతి తెలుసు. హ్మ్. కానీ చెప్పేస్తే నవ్వేసి పక్కకి తప్పుకుంటారు గానీ పెద్ద పట్టించుకోరు. హ్మ్. పిల్లలకి ఎక్కువ నచ్చుతున్నాయి. ఎందుకంటే కొంచెం ఫిజిక్సు, కెమిస్ట్రీ వీటి ఆధారం తీసుకొని చెప్తూ ఉంటాను వాళ్ళకి. మన సంప్రదాయాల వెనకాలున్న హ్మ్, సైన్స్ ఏమిటి హ్మ్. అన్నది చెప్పడం వల్ల హ్మ్. ఎక్కువగా ఆహ్, పిల్లలు ఇష్టపడతారు హ్మ్. పెద్దవాళ్ళ కన్నా. ఇప్పుడు చెప్పడము, వినడము ఉపన్యాసాల్లో అయినా, క్లాస్ రూమ్‌లో అయినా సమానమే. హ్మ్. మీకు ఎక్కడ ఎక్కువ ఆసక్తి, ఎక్కువ బాగా చెప్పగలిగాను అనే సంతృప్తి ఎక్కడ ఎక్కువగా పొందారు? నేను నిజంగా తృప్తి పడినటువంటి క్లాస్‌నే చెప్తానండి. హ్మ్. 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం శంకరమఠంలో సమ్మర్ క్లాస్ పెట్టారు. హ్మ్. 72 మంది పిల్లలు. హ్మ్. వాళ్ళకి నేను భగవద్గీత నేర్పించా. హ్మ్. లలితా సహస్రనామం అడిగారు నేర్పించాను అది వేరే. హ్మ్. ఈ భగవద్గీత నేర్పించేటప్పుడు నేను మొత్తం చెప్పలేదు. అన్ని రోజుల్లో 20 రోజుల్లో ఎంతవుతుందండి వాళ్ళకి? ఆహ్, ఒకటి సాంఖ్యయోగం ఒకటీను, భక్తి యోగం ఒకటి నేర్పించాను. హ్మ్. దాంట్లో చెప్తూ చ ఉచ్చారణ చెప్పాను. అర్థం పెద్దగా చెప్పల. హ్మ్. ఊరికే జస్ట్ పైకి ప్రతిపదార్థంలాగా. దీని అర్థం ఇంతే. అంతకన్నా డీప్ అక్కర్లేదు. చిన్న పిల్లలండి. 8, 10 ఏళ్ల నుంచి 13, 14 ఏళ్ల పిల్లల దాకా ఉన్నారు. హ్మ్. చెప్తూ వాళ్ళకి నేను ఏం చెప్పానంటే నత్వం శోచితుమర్హసి అనిను హ్మ్. తర్వాత తస్మాత్ యుద్ధస్వ భారత అన్నది కొంచెం వివరం ఎక్కువ చెప్పాను వాళ్ళకి. హ్మ్. ఒరేయ్! ఏడవకూడదురా! అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. హ్మ్. ఏడవకూడదు. హ్మ్. అసలు ఏడ్చే అధికారం లేదురా నీకు. అర్హత లేదు. హ్మ్. ఏడవకూడదు. మనమంతా భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనం కూడా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండమని పంపించాడు దేవుడు. ఏడవకూడదు. అంతే మాట 8, 7 శ్లోకాల్లోనూ చెప్తాడు గదా! హ్మ్. నా నా నాను శోచంతి అని చెప్పి, నత్వం శోచితుమర్హసి అని చెప్పి హ్మ్. ఏడవకూడదని చెప్తున్నాడు హ్మ్. కృష్ణుడు. హ్మ్. మరైతే ఏం చేయాలి? అది కూడా ఉంటుందిగా మీకు. హ్మ్. ఏదన్నా కావాలనిపిస్తే మీరు సాధించుకోవడానికి ఏడుస్తారు కదా! ఏడవకూడదు. హ్మ్. ఏడవకుండా ఎలా సాధించుకోవాలంటే తస్మాత్ యుద్ధస్వ భారత. హ్మ్. భారత అంటే ఒరేయ్ ఇండియన్ అని అర్థం. హ్మ్. అర్జునుడని కాకుండా అక్కడ. హ్మ్. నీకు చెప్తున్నాను నేను. హ్మ్. ఒరేయ్ భారతదేశంలో పుట్టావు గదా నువ్వు. హ్మ్. అంచేత ఏం చేయాలి? యుద్ధం చెయ్యి అన్నారు. హ్మ్. యుద్ధం చేయడం అంటే భుజాన రైఫిల్స్ పెట్టుకొని ఎళ్ళడం కాదు. నీకు హ్మ్. కావాల్సిందే సాధించుకోవడం హ్మ్. అని ఒక కుర్రాడిని అడిగా. "నీకేం కావాలిరా?" అన్నాను. హ్మ్. అంటే నాకు సైకిల్ కావాలి అన్నాడు. హ్మ్. సైకిల్ కావాలంటే నువ్వు అడిగితే మీ అమ్మ, నాన్నో కొనిస్తే అది అడుక్కున్నట్టు అయింది గదా! అంచేత ఏం చేయాలి? దానికోసం నువ్వు యుద్ధం చేయాలి. హ్మ్. ఏం యుద్ధం చేయాలి? అమ్మ నాకు సైకిల్ కావాలి. నేనేం చేస్తే సైకిల్ ఇస్తావని అడుగు. హ్మ్. అడిగితే, నువ్వసలు మార్కులు తెచ్చుకోవట్లేదు కదా! నీకు సైకిల్ ఎందుకంది మా అమ్మ" అన్నాడు. హ్మ్. అయితే "మార్కులు తెస్తే మా సైకిల్ ఇస్తావా?" అని అడుగు. హ్మ్. ఇస్ అడిగి నువ్వు మార్కులు తెచ్చుకో. అప్పుడు నువ్వు సైకిల్ సంపాదించుకున్న వాడివవుతావు. హ్మ్. అందుకన తస్మాత్ యుద్ధస్వ భారత అన్నది నత్వం శోచితుమర్హసి అనేది గుర్తుపెట్టుకోండిరా. హ్మ్. జీవితంలో ఏడవద్దు. హ్మ్. సాధించండి అని హ్మ్. అర్థం అన్నాను. హ్మ్.
అప్పుడు ఊరుకున్నారండి. నెక్స్ట్ క్లాస్‌కి వాళ్ళు అట్ట మీద రాసుకొచ్చి నాకు చూపించి, "మా ఇంట్లో మేము దీన్ని ఇట్లా హ్యాంగ్ చేసుకుంటాము. హ్మ్. ఎప్పుడూ మర్చిపోము. లైఫ్ అంతా దీన్ని చూస్తామన్నారు." హ్మ్. అందులో ఈ అన్నవాళ్ళు ఇద్దరు. మేము కూడా అని వెంటనే సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 15, 20 మందున్నారు. హ్మ్. 72 మంది అనలేదు. హ్మ్. కనుక నాకు ఆ రోజు అనిపించింది హ్మ్. నాకు నోబెల్ బహుమానం వచ్చినంత సంతోషం కలిగిందండి. అంటే 7, 8 ఏళ్ల పిల్లల మనస్సుల్లో హ్మ్. ఏడవకూడదు, సాధించుకోవాలి, యుద్ధం చేయాలన్న భావన కలిగేటట్టుగా చేయగలిగా. హ్మ్. నాకు అక్కడికక్కడ రిజల్ట్ కనపడింది. ఇప్పుడు వేరే చోట ఇప్పుడు పిల్లలెప్పుడో 30 ఏళ్ల తర్వాతొచ్చి మీరు చెప్పింది నాకు నచ్చిందండి అంటే, ఆహా! అనిపిస్తుందంతే. హ్మ్. ప్రవచనాలు చెప్పినప్పుడు, చాలా బావుందండి అని చప్పట్లు కొడతారు. బావుండకపోయినా కొడతారు అదో గోల. ఏం బావుండలేదండి, మీరు చెప్పింది నచ్చలేదండి అని అనరు కదా పిలుచుకున్నాక. హ్మ్. అంచేత దాన్ని మనం పరిపూర్ణంగా నమ్మాల్సిన పనేం లేదు. హ్మ్. కానీ ఈ స్వచ్ఛమైన పిల్లలున్నారే వీళ్ళు తర్వాత మాకు కంటిన్యూ చేయమని అడిగారు. హ్మ్. ఒక ఏడాది పాటు ప్రతి బుధవారం వెళ్లి చెప్పేదాన్ని. హ్మ్. ఒక 10 మంది మాత్రమే వచ్చేవారు. 72 మంది రాలేదు. అందులో 5గురు పూర్తిగా నేర్చుకుని, నాకు రాదు నోటికి, వాళ్ళకొచ్చు చూడకుండా చదవడం. చదివి శృంగేరి వెళ్ళి అప్పుడు 10,000 ఇచ్చేవారు. ఆహ్, హ్మ్, భగవద్గీత చూడకుండా 701 శ్లోకాలు చెప్పిన వాళ్ళకి శృంగేరి స్వాముల వారు. హ్మ్. వీళ్ళందరూ వెళ్ళి అందరూ 10,000 తెచ్చుకొనొచ్చారు. తెచ్చుకొని వచ్చి హ్మ్. వీళ్ళందరూ 116 నాకు గురుదక్షిణ ఇచ్చారు. ఆహా! బావుంది. నేను హ్మ్. దాచుకున్నాను. ఐదుగురో, ఆరుగురో ఇచ్చారు ఆ డబ్బు. ఇప్పటికి అలాగే దాచుకున్నాను. హ్మ్. చాలా ఆ 116 అంటే ఎంత వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉంటే ఇస్తారండి. మామూలుగా అయితే అసలు ఊరికే సరదాగా చెప్పాము. శంకర మఠమే వాళ్ళు ప్రసాదాలు పెట్టేవారు. అంతా చెప్పిన తర్వాత శంకర మఠం వాళ్ళు నాకో చీర కూడా పెట్టారు. హ్మ్. అంతవరకే. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న చీర పెడతారని కూడా మనం అనుకోము. ఏమీ లేదు. అట్లాంటిది నాకు వాళ్ళ కాగితం అట్ట మీద రాసుకున్నామని చెప్పినందుకు, హ్మ్. తర్వాత ఎప్పుడన్నా బుధవారం నాడు ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు. "గీతా టీచర్ ఉన్నారా అండి" అని. హ్మ్. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడి "గీతా టీచర్ ఎవరు ఇంట్లో" అని. అంటే భగవద్గీత చెప్పే టీచర్ అనమాట. హ్మ్. అది ఐ రియల్లీ ఫీల్ దట్ ఐ ఫెల్ట్ హ్యాపీ హ్మ్. బీయింగ్ ఎ టీచర్. Ayurveda knew how to soothe the throat and restore comfort 5,000 years ago. Powered with liposomal curcumin and botanicals that support relief at the source without synthetic stimulants, curcumin naturally supports throat comfort and immune defense. Licorice eases dryness, irritation, and hoarseness, supporting clear breathing and vocal comfort. Relief throat soothing curcumin gummy, plant based, sugar free formula for gentle, effective throat wellness. Because a sore throat doesn't just hurt, it disrupts your day. Soothe irritation, clear your voice, support natural recovery. Live life fullest with relief. మీరు చాలా మందికి పాఠాలు చెప్పారు. కానీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠాలు విశేషంగా, నేను ఇలా ఉండవలసింది, ఇలా ఉన్నాను. ఈ మార్పు నేను తెచ్చుకోవాలి అన్న కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు. అవి మంచివి కావచ్చు, లేకపోతే బాధను కలిగించేవి కావచ్చు. మీలో ఒక మార్పు ప్రత్యేకంగా తీసుకొచ్చినవి ఏమైనా ఉన్నాయా ఘటనలు? చిన్న చిన్నవి చాలానే ఉంటాయండి. అక్కడికక్కడ నేర్చుకుంటూ ఉంటాం. హ్మ్. కానీ ఇది గట్టిగా ఈ సందర్భం అని నేను చెప్పలేను గానీ, హ్మ్. ఆహ్, నేను బాగా మారాలి అనుకుని ప్రయత్నం చేసి మారిందేమిటంటే, నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదనుకోండి. హ్మ్. చాలా ఆవేశం ఉండేది. హ్మ్. తొందరగా మాట అనేసేదాన్ని. హ్మ్. వెంటనే. ఇంకసలు ఒక క్షణం ఆలోచించేది లేదు. ఎవరన్నా నన్నంటే మరుక్షణం సమాధానం ఉంటుంది. ఒక టీవీ ప్రోగ్రామ్‌లో కూడా ఒకసారి మా కొలీగ్ ఒకాయన నాకు ఫోన్ చేశారు. హ్మ్. ప్రోగ్రామ్ అయిన తర్వాత కొట్టారా ఆయన్ని అని. ఆ! ఆ పేరెవరిదో నేను ఎంత తర్వాత చెప్తాను. ఎంతమంది పేరెవరిదో నేను తర్వాత చెప్తాను మీకు. ఆ! అంటే అంత ఆవేశంగా ఉండేది. హ్మ్. హ్మ్. చాలా టైం పట్టింది అది తగ్గించుకుని చాలా కామ్‌గా ఉండటానికి. హ్మ్. అది అలా ఉండడం అన్నది నాకు ఆదర్శం మా నాన్నగారు. హ్మ్. ఆయన మిన్ను విరుగు మీద పడ్డా ఆహ్,
గట్టిగా ప్రతిస్పందించారు. కోపం వచ్చేది, మమ్మల్ని కేకలేసేవారు, అవన్నీ వేరే మాట. హ్మ్. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం స్పందించటం, వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఆవేశపడిపోవటం లాంటివేం లేవు. హ్మ్. కేకలేయడం వేరు, ఆవేశపడ్డం వేరు. హ్మ్. అంచేత అది ఉండేది, నాకు కొంచెం ఆవేశం ఎక్కువుండేది. హ్మ్. అది ఉండకూడదని అనుకున్నాను. హ్మ్. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు ఈ లోపల ఎంతమంది దెబ్బలు తినుంటారు మీ చేత్తో? నేనెవ్వరిని కొట్టలేదండి. అదే విశేషం. చాలా మందిని కొట్టాననుకుంటారు. ఒకే ఒక్కసారి ఒక అబ్బాయిని కొట్టాను నేను ఆ! గుంటూరులో. ఒక స్టూడెంట్‌ని హ్మ్. కొడితే అది పెద్ద ఇష్యూ గూడా అయింది. హ్మ్. ఇష్యూ అయితే చెప్పాను క్లాస్‌లోనే ఓపెన్‌గా. ఆ అబ్బాయి పేరెంట్స్ వస్తే హ్మ్. ఏం చేస్తే కొట్టానో చెప్పాను. హ్మ్. ఇదిగో ఈ అమ్మాయి కొంగు పట్టుకొని ఓపెన్ క్లాస్‌లో లాగాడు. హ్మ్. నేను కొట్టాను. హ్మ్. తప్పా? హ్మ్. మీ అమ్మాయి కొంగు లాగితే ఎవరైనా మగ పిల్లాడు మీరు ఊరుకుంటారా అన్నా. హ్మ్. వెళ్ళిపోయారు. హ్మ్. అప్పటికింకా నాకు 23 ఏళ్ళు. హ్మ్. నా ఏజ్‌లో చేసిన పనది. అంతే. ఒకే ఒకసారి. ఇంకెప్పుడు ఎవరిని నేను హ్మ్. కొట్టలేదు. మామూలుగా తిట్టను గూడా తిట్టనండి. గట్టిగా మాట్లాడతానంతే. హ్మ్. నా నోట్లోంచి సాధారణంగా చెడ్డ మాట రాదు. హ్మ్. పిల్లల్ని ఒకటే మాట అనేదాన్ని. అల్లరి బాగా చేస్తే కాళ్ళు ఇరగ్గొడతాను అనేదాన్ని. దానికి ఫలితంగా అది బాగా ఫలితం వచ్చింది. ఎంత ఫలితం అంటే నాకు 2, 3 సార్లు కాలికే ప్రాబ్లమ్ వచ్చింది. అయ్యో! ఆ! నేనెప్పుడు అనేదాన్ని, హ్మ్. మిమ్మల్ని నేను తిట్టడానికి ఈ పదం వాడేదాన్ని. ఇంకో చెడ్డ మాట ఇంకేం వాడెరగను నేను. అందుకే నాకు కాలికే ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. చూసారా, ఎవ్వరికైనా సరే వాళ్ళు ఏ మాట అంటారో ఇతరులని, అది వాళ్ళకి తిరిగి వస్తుంది అని. హ్మ్. ఇంట్లో అలా నడుస్తూ జస్ట్ ఇలా స్లిప్ అయ్యి ఇంట్లోనే అయ్యి లిగమెంటల్ టేర్ అయ్యి హ్మ్. కొన్నాళ్ళు అలా కాలు నొప్పొచ్చింది. హ్మ్. అనుభవించేసాను. మిమ్మల్ని అన్న మాటలకి నాకు అనుభవం అయిపోయిందని వాళ్ళకే చెప్పాను నేను. సమస్య చాలా పెద్దదే అయినా కానీ, ఈ మధ్య కాలంలో మీ సమస్యని పరిష్కరించడం కోసం హ్మ్. మొత్తం కాలనీవాసులందరూ కలిసి వచ్చి హ్మ్. నించుని ఆ సమస్యని చేశారు. సవరించారు. కాలనీ వాసులే కాదండి. చాలామందొచ్చారండి. హ్మ్. చాలామంది బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ వచ్చారు. హ్మ్. వచ్చి ఎంతకాలంగానో చెప్పామండి. నయాన భయాన చెప్పాం. కోర్ట్‌కెళ్ళాలి, హ్మ్, పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. అంటే నేను నా వ్యక్తిగతమైన పనులు మానుకుని వాటికి వెళ్ళాలి. హ్మ్. నేను నా పిల్లల్ని చూసుకోవాలండి. వాళ్ళకి డెలివరీసు, ఆడపిల్లలు, వాళ్ళకి ఆపరేషన్సు, ఇంట్లో పురిటి వాళ్ళుంటారు, చంటి పిల్లలుంటారు. కోర్ట్ అంటే వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాలి. ఇవన్నీ నాకు ప్రయారిటీ కాదు వేరేవి. నాకు నా పిల్లలు, ఆ పనులు ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. హ్మ్. నా పిల్లలకి సేవ చేసేది నేను తప్ప ఎవరు చేయరు. అవసరానికి తప్ప చేయరు. హ్మ్. కనుక వాటి ప్రయారిటీ కోసం నేను చాలా కాలం ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా వెళ్ళలేదు గానీ, హ్మ్. చివరికి మన వాళ్ళు అందరూ కలిసి వాడిని నయాన భయాన కేకలేసి, బెదిరించి, అన్నీ చేసి, అన్నీ చేస్తే దొంగతనంగా రాత్రికి రాత్రి సామానంతా తీసుకొని ఇల్లు ఖాళీ చేసి తలుపు మాత్రం తాళం వేసుకొని తాళం తీసుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. అంటే అహంకారం. ఇవ్వకూడదు అని. హ్మ్. కబ్జా చేద్దాం అనేటటువంటి సదుద్దేశం అనమాట. హ్మ్. అంచేత ఓపెన్ చేస్తే ఏమీ లేదు లోపల. వీళ్ళందరూ కలిసొచ్చి సహాయం చేశారు. హ్మ్. చాలా వాళ్ళందరికీ కూడా నేనెప్పుడూ ధన్యవాదాలు చెప్పుకుంటాను. అంటే ఇప్పటికీ లోకంలో చెడ్డవాళ్ళు ఉండటంతో పాటుగా హ్మ్. మంచికి సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓర్పు ఎప్పటికన్నా ఆహ్, మనకి ఫలితాన్నిస్తుంది. ధర్మము, న్యాయం ఏదైతే ఉందో అది కొద్ది ఆలస్యం అనుకోండి, హ్మ్. గెలుస్తుంది అన్నది పెద్ద ఉదాహరణ. చిన్ననాటి నుంచి హ్మ్. విద్య విషయంలో హ్మ్. ఇప్పుడు బాగా మార్కులు సంపాదించడము, హ్మ్. లేతే ఇది సాధించాను, ఈ విజయం సాధించాను హ్మ్. అనే సందర్భాలు మీకు హ్మ్. ఇప్పటికీ ఆనందంగా ఒక గుర్తుగా ఉన్నవి సందర్భాలు గానీ, లేకపోతే అప్పుడు అలా చేసుండకూడదు అనిపించేవి గానీ, చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలేమైనా ఉన్నాయా? నా మనసు ఒక స్పాంజ్‌లా ఉండేదండి. హ్మ్. ఏది కనపడితే అది చదివేయాలని. అప్పుడు పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. హ్మ్. లైబ్రరీలో మా స్కూల్ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ. ఓల్డెస్ట్ స్కూల్. హ్మ్. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో మొన్ననే సెంటినరీ కూడా చేసుకున్నాం. హ్మ్. అంటే కరోనాలోనే సెంటినరీ అయితే అప్పుడు చేసుకోకుండా మొన్నయింది. 105 ఏళ్లయింది మా మా స్కూల్ పెట్టి. హ్మ్. తాడంకి అని మా గ్రామం. ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. మా తాతగారు అక్కడ పనిచేశారు. హ్మ్. మా నాన్నగారు ఆ స్కూల్‌లో పనిచేశారు. జిల్లా పరిషత్ స్కూలు. మా తమ్ముడు ఆ స్కూల్‌లో పనిచేశాడు. హ్మ్. మేమందరం అక్కడే చదివాం. మేమే కాదు, మా బంధువుల పిల్లలు చాలామంది మా ఇంట్లో ఉండి ఆ స్కూల్‌లో చదువుకున్నారు. హుహు. అంత మంచి స్కూల్ అనమాట. ఆ లైబ్రరీ చాలా పెద్దదన్నాను కదా! ఎక్కడన్నా ఏదైనా కనపడితే చదవాలనుండేది. తెలుపు మీద నలుపు కనపడితే చదివేయడమే. హ్మ్. అట్లా. హ్మ్. ఆ లైబ్రరీలో పుస్తకాలు వేసవికాలం రాంగానే మా నాన్నగారిని అడిగి తెప్పిస్తే,
ఏమిటి నవిలి మింగేస్తోందా మీ అమ్మాయి అని అనేవారట లైబ్రరీను. అట్లా చదువుకున్నాను. చదవాలనేటటువంటి తపనండి. హ్మ్. నేను పెద్దగా రాత్రింబగళ్ళు చదివింది తక్కువ. హ్మ్. క్లాస్‌లోనే వినేవాళ్ళం. మంచి టీచర్లు ఉండేవారు మాకు. విన్నది విన్నట్టుగా గుర్తుండేది. వాళ్ళు ఒకవేళ తప్పు చెప్తే తప్పులతో సహా పరీక్షల్లో యాజ్ ఇట్ ఈజ్ రాసేవాళ్ళం. సాధారణంగా లేదు. ఒకే ఒక సందర్భంలో ఉందనుకోండి. హ్మ్. మిగిలినవి కూడా ఎక్కడే తప్పులు లేనివన్నీ రాసేవాళ్ళం. హ్మ్. నాకెప్పుడు సోషల్ స్టడీస్‌లో సెకండ్ మార్క్ వచ్చేది. మిగిలిన వాటన్నిటిలో ఫస్ట్ మార్క్ వచ్చేది. హ్మ్. సోషల్ స్టడీస్‌లో వస్తే చెప్పేదాన్ని, హ్మ్. నాన్న నువ్వు పండితుడు అని నిరూపించాను నేను అని. ఎందుకంటే బావుంది. మా నాన్నగారు సోషల్ చెప్పేవారు. ఎందుకో ఆయన దిద్దేవారు కాదు పేపర్‌లు. వేరే వాళ్ళు దిద్దినా హ్మ్. నాకెందుకో సోషల్ స్టడీస్‌లో సెకండ్ మార్క్ వచ్చేది. హ్మ్. మిగిలిన అన్నిట్లో ఫస్ట్ వచ్చేది. హ్మ్. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా ఆహ్, హ్మ్, ఒక్క మార్కుతో సెకండ్ అయ్యాను. డిస్ట్రిక్ట్ సెకండ్, అదర్‌వైజ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. అలా రావాలని అంటే బాగా చదవాలి, బాగా రాయాలి. మార్కులు తర్వాతండి. హ్మ్. ఆ చదువు మీద ఇష్టం. చదవాలి, 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 చదవాలి అన్నది ఎప్పుడు చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. ఇప్పటికి కూడా ఆ చదువన్నది ఆగలేదు. మా ఆడపడుచు అన్నారు, "కళ్ళు పోతాయమ్మ. కాసేపు పడుకో, కాసేపు కంటికి విశ్రాంతి" అని. ఆ హ్మ్. చదువు మాత్రం ఆగదు. అది. చదువు మీద ఇష్టం అంతే. ఇంకా. ఇప్పటిదాకా మీరు ఈ పని చేద్దాము అనుకుని హ్మ్. చేయలేకపోయానే అనే సందర్భాలు, అటువంటి పనులు ఏమైనా ప్రత్యేకించి ఉన్నాయా? లేదా ఇది సాధించాలనుకున్నాను, సాధించలేకపోయాను అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? సాధించాలి అనుకున్నవి ఉన్నాయి. హ్మ్. లేకపోయానని గట్టిగా చెప్పలేను గానీ, ఇంకా సమయం ఉంది గనక సాధిస్తానేమో. మా గురువుగారి పుస్తకాల్లో ఇంకా 5, 6 పుస్తకాలకి వ్యాఖ్యానం రాయడం పూర్తి చేయలేదు. హ్మ్. శ్రీపతి శతకానికి రాశాను. గోదావైభవం రాయలేదు గానీ, మొత్తం వ్యాఖ్యానం చెప్పాను నేను. హ్మ్. ఆహ్, ఋతుగానం మొదలుపెట్టాను. ఇంకా అర్పణ ఉంది, రాసలీల ఉంది. ఇవన్నిటికి అన్నిటికి వ్యాఖ్యానాలు చేయాలని, హ్మ్. వ్యాఖ్యానాలు పూర్తిగా రాయాలని హ్మ్. కొంతవరకే అయింది. ఆయన అనుగ్రహం ఉంటే, ఆయుర్దాయం ఉంటే వాటిని పూర్తి చేస్తాను. తప్పకుండా పూర్తి చేస్తారు తొందరలోనే అని పూర్తి చేయడానికి కావాల్సిన శక్తిని, అవకాశాన్ని, సమయాన్ని అదే. భగవంతుడు ఇవ్వాలని ఇవ్వాలి. కోరుతున్నాం. అంతే. అంతే. ప్రస్తుత కాలంలో సమాజంలో మత విద్వేషాలు కావచ్చు, లేదా హైందవ ధర్మంలోనే భిన్నాభిప్రాయాలు కావచ్చు, వ్యక్తులు మాట్లాడే విధానాల్లో లోపాలు, తేడాలు కావచ్చు. వాటిని గమనిస్తే మీ దృష్టికి కూడా చాలానే వచ్చుంటాయి. అటువంటి వాటికి రెస్పాండ్ అవ్వడము అనే విషయంలో సహజంగా మీరు చెప్పారు. ఏదైనా ప్రశ్నించాలనుకుంటే వెంటనే ప్రశ్నిస్తాను. హ్మ్. ముందుంటాను అని. అలాంటి విషయాల్ని మా వేదికగా ఏమైనా ప్రశ్నిద్దాం అనుకుంటున్నారా? 11వ శతాబ్దంలో మన మీరన్నట్టు మన ధర్మంలోనే భిన్నాభిప్రాయాలు తీవ్రమయ్యి పెద్ద యుద్ధం జరిగింది కదండీ! పల్నాటి యుద్ధం. కదా! హ్మ్. అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అని నేను అందరికీ విన్నవిస్తున్నా. ఎప్పుడన్నా ఎవరన్నా నాలాగా కొంచెం ఆవేశపరులు ఉండొచ్చు. ఆహ్, వ్యక్తిగతంగా నేను మీతో ఏదన్నా ఒక మాట అంటే అంటానేమో గానీ, 100 మంది ఎదురుగా, వేల మంది ఎదురుగా అనకూడదు కదండీ! హ్మ్. ఒక్క వ్యక్తితో అంటే నా అభిప్రాయం పర్వాలేదు. హ్మ్. కానీ నా మాట వందల మంది, వేల మంది, లక్షల మంది వింటున్నారు అన్నప్పుడు రెచ్చగొట్టేటటువంటి మాట మాట్లాడడంలో అదుపులో ఉండాలి. ఒక్కళ్ళు వింటున్నారన్నప్పుడు ఉండే జాగ్రత్త, 10 మంది వింటున్నారన్నప్పుడు ఉండేటటువంటి జాగ్రత్త కన్నా ఎక్కువ. హ్మ్. లక్షల మంది వింటున్నారన్నప్పుడు ఉండాల్సిన జాగ్రత్త మరింత ఎక్కువ. మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. రెచ్చగొట్టకుండా మాట్లాడుకుంటే బాగుంటుంది. హ్మ్. మళ్ళీ 11వ శతాబ్దం పరిస్థితులు తీసుకురావద్దు అని హ్మ్. ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని రకాలైన ఆహ్, వ్యాఖ్యానాలు, వ్యవహారాలు చూసి నేనందరికీ హ్మ్, చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయండి. ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తిగతంగా ఇష్టానిష్టాలుంటాయి. హ్మ్. వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు వేరు. సామాజికంగా వాటికి ఉండేటటువంటి విలువలు వేరు. హ్మ్. నాకు మామిడి పండు ఇష్టం అవ్వచ్చు. హ్మ్. ఇంకో పండు ఇష్టం కాకపోవచ్చు. అంత మాత్రాన నాకిష్టం లేనంత మాత్రాన అది పనికిరానిది కాదు కదా! హ్మ్. నాకిష్టం లేదంతే. హ్మ్. అదే విధంగా చాలా విషయాలు, సిద్ధాంతాలు, వ్యవహారాల్లో తేడాలుంటాయి. అభిప్రాయ భేదాలుంటాయి. అభిప్రాయ భేదాలుంటే తప్పు లేదు. విద్వేషాలుండకూడదు. హ్మ్.
వాటిని రెచ్చగొట్టకూడదు. సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉందండి. ఎందుకంటే పరిస్థితి మనకి ఒక రకంగా చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలం ఇది. ఈ కాలంలో ఇప్పుడే రెచ్చిపోయి మనకున్నటువంటి చక్కని అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తోంది. హ్మ్. విశ్వగురు స్థానానికి వెళ్ళేటటువంటి వాతావరణంలో మనలో మనం కుమ్ములాడుకోకూడదండి. హ్మ్. ఎంతైనా మనవాళ్లే కదా! మాట అంటే అన్నారు. కొంచెం ఓర్చుకుందాం. అనొద్దని చెప్దాం. అంతేగాని వాళ్ళని దూరం చేసుకోవద్దు. వాళ్ళు మనవాళ్ళే. చాలా సంతోషం. మీరు మీ మనసులో ఉన్న భావాలు, మీ అనుభవాలు, అనుభూతులు అవన్నీ కూడా మాతో పంచుకున్నారు. మా ప్రేక్షకుల కోసం. చాలా చాలా సంతోషం. మా వేదిక మీదకి మీరు వచ్చి ఈ విషయాలన్నింటినీ మాతో పంచుకోవడం. కృతజ్ఞతలు. ఈ మాటలు విద్యార్థులకి చెప్పి ఉన్నాను. కనీసం ఇంకా కొంతమందికి కూడా తెలిస్తే ఈ భావాలు తెలుగు వాళ్ళమని గర్విస్తూ, తెలుగు వాళ్ళంలాగా బతికితే, అన్నిటికన్నా ముఖ్యంగా మనిషిలాగా బతికితే చాలండి. అందుకు ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.